పొట్టిదయం లోకి దుర్నేత్ర విగ్రహంపై చెయ్యవేయగానే ఏదో శక్తి వాళ్ళని విసిరికొట్టింది. లోకి పొట్టిదెయ్యం ఇద్దరూ దూరంగా తుల్లిపడ్డారు. ఆ దెబ్బకి ఇద్దరు స్పృహ తప్పి పడిపోయారు. వాళ్ళిద్దరినీ మేల్కొల్పడానికి పిల్లిదెయ్యం చాలా ప్రయత్నిస్తూ ఉంది. కాని వాళ్ళిద్దరూ మూసిన కళ్ళు తెరవడం లేదు. ఏమైంది వీళ్ళకి? కళ్ళు తెరవడం లేదు. లోకి లోకి అనే పొట్టోడా, లేవరా, లేవండి ఇద్దరు, లేవండ్రా బాబు, లేవండి అని ఇద్దరినీ లేపడానికి ప్రయత్నిస్తూ ఉంది. కాని లోకి పొట్టిదయానికి స్పృహ లేదు. చూస్తుండగానే చీకటి పడిపోయింది. ఊరంతా నిర్మానుష్యంగా మారిపోయింది. దుర్నేత్ర విగ్రహం దానంతట అదే గిరున వెనక్కి తిరిగింది. దానిలో ఉన్న కళ్ళు ఒక్కొక్కటి టపాటపా కొట్టుకుంటూ ఉన్నాయి. ఆ కన్నుల్లో ఒక కన్ను మూసుకొని ఉంది. ఒక కన్ను మాత్రం పూర్తిగా తెరిచి ఉంది. ఆ కంట్లో గుడ్డు వేగంగా అటూ ఇటూ తిరుగుతుంది. మిగతా కళ్ళన్నీ రెపరెపలాడుతూ ఉన్నాయి. ఆ కంట్లో నుంచి అందమైన ఆత్మలాంటి రూపం బయటకు వచ్చింది. ఇదంతా చూస్తూ ఆజుంబా జుంబా జంబర జంబా జుంబా జమార్బే ఆజుంబా కంబర కంబా జుంబా ఓబ్రక బోబ్రక హాం ఫట్ స్వాహ ఫటాఫట్ స్వాహ. పిల్లిదయ్యం మంత్రం చెప్పి ఆ ఆత్మపై దాని శక్తిని ప్రయోగించింది. కాని ఆ ఆత్మ చుట్టూ ఒక అద్భుత వలయం లాంటిది పిల్లిదయ్యం శక్తిని ఆపేసింది. ఆగు ఆగు, కంగారు పడవద్దు. నేను నిన్ను ఏమీ చెయ్యను, నన్ను నమ్ము. అసలు ఎవరు నువ్వు? ఆ విగ్రహాన్ని ముట్టుకోగానే మా వాళ్ళిద్దరూ తుల్లి అంత దూరాన పడ్డారు. మూసిన కళ్ళు తెరవడం లేదు. వాళ్ళని అలా చూస్తూ ఉంటే నాకు కంగారుగా ఉంది. కంగారు పడవద్దు, వాళ్లకు ఏమీ అవ్వలేదు. దుర్నేత్రని ముట్టుకోవడం వల్ల వాళ్ళు స్పృహ తప్పారు, అంతే. నేను వాళ్ళని స్పృహలోకి తీసుకువస్తాను, ఉండు అని తన రెండు చేతుల్ని చాచి వాళ్లపై వెలుతుర్ని ప్రసరించగానే లోకి పొట్టిదెయ్యం ఇద్దరూ కళ్ళు తెరిచారు. ఏమైంది? ఆ విగ్రహంపై చెయ్యి వేయగానే మబ్బులు కమ్మి మొత్తం చీకటి చీకటిగా మారిపోయింది. నా బుర్రంతా నేతాల కిరీటం ఉన్న నువ్వు చేయి వేస్తేనే అంత దూరం తుల్లిపడ్డావు అంటే నేను ఆగాలి కదా. ఆగకుండా పెద్ద పోటీగాళ్లాగా నేను కూడా వెళ్ళి ఆ విగ్రహంపై చెయ్యి వేశాను. నీకైతే చీకటి, నాకైతే చెమ్మ చీకటిగా మారి బుర్ర టిర్రమని తిరిగింది. ఈవిడెవరు? తోక చూస్తే దెయ్యంలా ఉంది, మొహం చూస్తే అప్సరసలా ఉంది. కొంప తీసి మనం చచ్చిపోయి నరకానికి గాని చేరుకున్నామా ఏంటి? వీడికి బూడిది గుమ్మడికాయ అంత బుర్రుంది, కానీ అందులో టమాటా పండంత గుజ్జైనా లేదు. నువ్వు చచ్చి చాలా కాలం అయిందిరా పుట్టి. నువ్వు దెయ్యాన్వి, మళ్ళీ చావడం ఏంటి? ఓ అవును కదా, మనం దెయ్యాలు అన్న సంగతి మర్చిపోయాను. అయినా ఈ అమ్మాయి చాలా అందంగా ఉంది. దెయ్యమో ప్రేతమో పిశాచో తెలియదు, కానీ ఈ అందాన్ని చూడడానికి నా రెండు కళ్ళు సరిపోవడం లేదు. సరిపోకపోతే ఇంకో రెండు కళ్ళు అప్పు తెచ్చుకోరా. నువ్వు ఉండవే కుళ్ళిపోతు పిల్లి. మా పిల్లి దెయ్యంలాగా నీకు కూడా తోకుంది, కానీ అందం విషయంలో పిల్లి దెయ్యంలాగా తొండమొహం కాదు. చాలా అందమైన మొహం మీది. గొడ్ల గోబల కళ్ళేసుకుని ఈ పొట్టోడికి నేను తప్ప అందరూ అందంగానే కనిపిస్తారు. దొంగ సచ్చినోడా, నాది తొండ మొహమా? ఆపుతారా మీ గోళ? ఇంతకీ ఎవరు నువ్వు? ఈ దుర్నేత్ర విగ్రహం ఏంటి? నువ్వు ఈ విగ్రహంలో ఏం చేస్తున్నావు? నువ్వు ఆత్మవా లేక యక్షినివా? అసలు ఎవరు నువ్వు? నా పేరు మణిని, మాది భువరలోకం. భువరలోకం సూర్యుడికి భూమికి మధ్య అదృశ్యంగా ఉంటుంది. చంద్రుడు వెలుతురు భూమిపై పడని రోజు భువరలోకంలో 4 కొత్తగా పెళ్ళైన జంటలు మా ఇష్టదేవత దుర్నేత్రని దర్శించుకోవడం కోసం భూలోకం వస్తాం. దుర్నేత్ర విగ్రహం భూమి అడుగున ఎక్కడో లోతుల్లో ఉండేది. దాన్ని మీ మనుషులు బయటకు తీసి ఏదో దేవత విగ్రహం అనుకుని ఇలా మండపంలా కట్టారు. దుర్నేత్ర విగ్రహం వెనకతలో ఉన్న 16 కళ్ళల్లో నుంచి 4 జంటలు ఒకేసారి రావచ్చు. మా లోకం నుండి భూమి మీదకు వచ్చి మళ్ళీ అదే నేత్రద్వారం గుండా మా లోకానికి వెళ్ళగలం. అయితే దుర్నేత్ర విగ్రహం నుండి భువరలోక వాసులమైన మేము వచ్చే విషయం పరమ రహస్యం.
ఒక అమావాస్య అర్ధరాత్రి భువరలోకం నుండి 4 జంటలం వచ్చాం. కానీ ఆ రహస్యం తెలుసుకుని మమ్మల్ని బంధించి మా నెత్తి మీద ఉండే భువరలోక కిరీటం సాధిద్దామని విత్రజాల అనే మాంత్రికుడు 4 జంటలలో ఒక జంట అయిన నన్ను, నా భర్తని బంధించాడు. మిగతా 3 జంటలు తప్పించుకున్నారు. చెప్పాను కదా, భువరలోకానికి భూలోకానికి వారధి దుర్నేత్ర. మా లోకం నుంచి ఈ లోకంలోకి రావాలన్నా, వెనక్కి మా లోకానికి వెళ్ళాలన్నా దుర్నేత్ర విగ్రహం ద్వారానే సాధ్యమవుతుంది. నేను వాడి నుంచి తప్పించుకున్నాను. నా భర్త మాత్రం వాడి దగ్గరే ఉండిపోయాడు. నా భర్త లేకుండా నేను మా లోకానికి వెళ్ళలేను. నేను మా లోకానికి వెళ్ళాలంటే నా భర్త కూడా నా వెంట ఉండాలి. విత్రజాల అనే మాంత్రికుడు సులువైన మార్గంలో భువర కిరీటాన్ని సాధిద్దామని నిశ్చయించుకున్నాడు. కానీ భువర కిరీటం దైవశక్తి నిండిన కిరీటం. అది సామాన్య మానవులకి అంత త్వరగా చిక్కదు. అందుకే కాలాక్ష దేవి శక్తితో మేము భూలోకానికి వచ్చే దారిని కనిపెట్టాడు వాడు. నా తాళి లేకపోవడంతో భూరలోకం శక్తిని పోగొట్టుకుని భువరలోకం శాపానికి గురయ్యాను. వీడి వలలో మేమిద్దరం చిక్కిపోయాం. మాతో పాటు వచ్చిన 3 జంటలు మాత్రం తప్పించుకున్నారు. వాడు తన బందీలో మమ్మల్ని ఆకాశ మార్గం గుండా తీసుకువెళ్ళబోతుండగా మధ్యలో నా శక్తితో వాడి బంధనాన్ని తెంచగలిగాను. కానీ వాడు నా మంగళసూత్రాన్ని లాగేసుకున్నాడు. భువరలోక నియమం ప్రకారం వేరే లోకానికి వెళ్ళినప్పుడు భర్త కట్టిన మంగళసూత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ విడవకూడదు. అలా విడిచిపెడితే అమంగళం కలుగుతుంది. దానితో భువరలోకం శాపానికి గురవుతాను. నాకు పుట్టుకతో వచ్చిన భువరలోకం శక్తి నశిస్తుంది. సూర్యుడు వెలుతురు ఉన్నప్పుడు పిశాచిలా మారిపోతాను. కానీ రాత్రి సమయంలో నా అసలైన రూపం తిరిగి నాకు వస్తుంది. భువరలోకం కిరీటం నా దగ్గర ఉండడం వల్ల రాత్రి వేళలో ఎవరూ నాపై చెయ్యి వెయ్యలేరు. భువరలోకానికి తిరిగి చేరాలని మా దేవత అయిన దుర్నేత్రకు ప్రతిరోజు రాత్రి ఏడుస్తూ వేడుకునేదాన్ని. నా భర్త ఎక్కడైనా క్షేమంగా ఉండి నన్ను చేరుకునేలా చేయమని కోరుకునేదాన్ని. నేను పూజ చేస్తూ ఉండడం ఎవరూ చూడకూడదు. చూసిన వారికి కూడా శాపం తగిలి విచిత్రమైన పిల్లిలా మారిపోతారు. శాపంలో ఉన్నప్పుడు నేను ఎవరితో మాట్లాడకూడదు. మాట్లాడితే నా మాటలు విన్నవారు రక్తం కక్కుతూ అక్కడికక్కడే చనిపోతారు. శాపంలో ఉన్న నన్ను నువ్వు వట్టి చేతులతో చంపి నా శాపదేహాన్ని దేహంలో బంధించబడ్డ నా భువరలోక ఆత్మను విడిపించావు. నా భర్త వచ్చి నాకు తాళి కట్టగానే నాకు పూర్తి భువరలోక రూపం శక్తి తిరిగి వస్తాయి. అప్పటి వరకు నా ఆత్మ ఈ విగ్రహాన్ని విడిచిపెట్టదు. నాకు శాపాన్ని తొలగించిన వీరుడా, దయచేసి నా భర్తను వెతికి పెట్టుకొని నా దగ్గరకు చేర్చు. మమ్మల్ని మా లోకానికి తిరిగి చేరేలా సహాయం చెయ్యు. నీ రుణం ఎప్పటికీ మర్చిపోను. ఆ విత్రజాలకి నీ కిరీటం ఎందుకు? ఆ కిరీటం మా బేతాళ కిరీటం కన్నా గొప్పదా? భూమి అడుగున 7 లోకాలు, భూమిపైన 7 దేవలోకాలు ఉంటాయి. బేతాళ లోకం భూమిపైన ఉంటుంది. భువరలోకం భూమి మరియు సూర్యుడి మధ్యలో ఉంటుంది. మా భువరలోక వాసులకి పుట్టుకతో ఈ కిరీటం వరంగా లభిస్తుంది. ఈ కిరీటం ఉన్నవారు ఎప్పటికీ చావరు. అతల వితల సుతల తలాతల మహాతల రసాతల పాతాలలోక శక్తులన్నింటినీ ఎదుర్కొనే శక్తి ఈ భువర కిరీటానికి ఉంటుంది. ఆ కిరీటాన్ని సాధించడానికే విత్రజాల నా భర్తని నన్ను బంధించాడు. బంధించి ఎన్నో సంవత్సరాలు అయిపోయిందని అంటున్నావు? అంటే వాడు ఈలోపే నీ భర్త కిరీటాన్ని చేజిక్కించుకొని ఉంటాడుగా? కిరీటాన్ని వాడు బలవంతంగానో ఏ మాయ చేసో తీసుకోలేడు. కిరీటం యజమాని దాన్ని స్వచ్ఛందంగా దారదత్తం చేయాలి. లేదంటే ఆ కిరీటానికి శక్తి ఉండదు. ఒకసారి కిరీటాన్ని దారదత్తం చేశాక ఆ కిరీట యజమాని ఎప్పటికీ పూర్వలోకం చేరుకోలేడు. మామూలు మనిషిలా భూలోకంలోనే ఉండి చావాలి. అమరత్వాన్ని కోల్పోతాడు. కాబట్టి నా భర్త ఎన్నటికీ వాడికి ఆ కిరీటాన్ని దానంగా ఇవ్వడు. వాడు బలవంతంగా కిరీటాన్ని తీసుకున్నా ఆ కిరీటం వాడి తలపై 3 రోజులు మాత్రమే దాని పూర్తి శక్తితో పనిచేస్తుంది. 4వ రోజుకి వాడి తల 1000 ముక్కలై అక్కడికక్కడే చస్తాడు. ఈ విషయం వాడికి తెలుసు. కాబట్టి వాడు బలవంతంగా కిరీటాన్ని తీసుకునే సాహసం చేయడు. నా భర్తను మాయ చేసో ఏ మార్చో మాయావేశంతోనో వాడు కిరీటాన్ని పొందలేడు. వాడు కొలిచే కాలరాక్ష క్షుద్రశక్తికి భువరలోక వాసులు జంటని బలి ఇచ్చి మా కంఠంలో ఉండే కనుగుడ్డుని దానికి అర్పిస్తే మేము దానం చేయకుండానే కిరీటం విత్రజాల సొంతమవుతుంది.
అందుకే ఎవరి కంటా కనిపించకుండా విత్రజాలకి దొరకకుండా శాపగ్రస్తురాలైన నేను రహస్య జీవితం గడుపుతూ ఉన్నాను. వాడు ఈ మండపంలోకి రాలేడు. అంత శక్తివంతమైన కిరీటం ఉన్న నీ భర్తని వాడెలా బంధించగలడు? నీ భర్త వాడి బందీల నుంచి తప్పించుకోలేడా? నా భర్త నా మెడలో తాళి కట్టగానే తనలో సగం శక్తి ఆ తాళి ద్వారా నాకు వచ్చింది. నేను తప్పించుకునే సమయంలో పొరపాటున నా తాళి విత్రజాల చేతిలో చిక్కింది. అంటే నా భర్తలో ఉన్న సగం శక్తి ఇప్పుడు విత్రజాలకు కూడా ఉంది. దానికి తోడు కాలరక్ష క్షుద్ర శక్తి నిరంతరం నా భర్తని బంధించి ఉంచుతుంది. ఒక్కసారి నా తాళి నా చేతికి దక్కితే నా భర్త శక్తి ముందు విత్రజాల క్షణం కూడా నిలువలేడు. సరే అయితే నీ భర్తను తప్పకుండా నేను రక్షించాలి. ఎందుకంటే ఆ విత్రజాల లాంటి దుర్మార్గుడికి భువరలో ఒక శక్తి వస్తే అది మానవాళికి చాలా ప్రమాదం. ఇది నీ ఒక్కదాని సమస్య కాదు, భూమిపై ఉండే అమాయక ప్రజలందరి సమస్య. ప్రజలని విత్రజాల లాంటి దుర్మార్గుడి నుంచి కాపాడాలంటే ముందు నీ భర్తని కాపాడాలి. నీకు మంత్రాలవ్వ కొడుగ్గా మాటిస్తున్నాను. ఎలా అయినా నీ భర్తని కాపాడి నిన్ను ఆయన్ని మీ లోకానికి పంపిస్తాను. ఆ విత్రజాలని అంతం చేస్తాను. నీకు వాడిని ఎదుర్కొనే శక్తి ఇవ్వాలని అనుకుంటున్నాను. కానీ నా శక్తి ఇప్పుడు నా చేతుల్లో లేదు. భువరలోకంలో పుట్టిన ఆడపిల్లకి పుట్టుకతోనే 3 ప్రాణగండ శక్తులు లభిస్తాయి. నువ్వు ఎదుర్కొంటున్నవాడు సామాన్యుడు కాదు. అత్యవసర పరిస్థితుల్లో ఈ 3 ప్రాణశక్తులను వినియోగించుకో. ఇక్కడి నుండి తూర్పు వైపున కోసల కోణం దాటి వెళ్ళాలి అని విత్రజాల ఉండే చోటుకి దారి చెప్పి 3 ప్రాణగండ వజ్రాల్ని లోకికి ఇచ్చింది. లోకి 3 వజ్రాల్ని తీసుకుని చిక్కంలో పెట్టుకుని పొట్టిదెయ్యం పిల్లిదెయ్యంతో కలిసి మణిని చెప్పిన వైపు బయలుదేరాడు. విత్రజాల ఉండే కొండ సముద్రానికి చాలా దూరంగా వెళ్తే 3 పెద్ద కొండల మధ్య పెద్ద అగాధం ఉంటుంది. ఆ అగాధం లోతుల్లో విత్రజాల ఉంటాడు. ఉన్నట్టుండి ఎక్కడి నుంచో వచ్చిన పుర్రె పంజరాలు పిల్లిదెయ్యాన్ని పొట్టిదెయ్యాన్ని బంధించి తలో దిక్కుకి ఎగిరిపోయాయి. లోకి ఏ దిక్కును వెళ్లాలో కూడా అర్థం కాక అక్కడే గాలిలో నించుని చూస్తూ ఉండగా చీకట్లను చీల్చుకుంటూ విత్రజాల వచ్చేశాడు. లోకి అమ్మ అనే అరుపు మదిరలో దీక్షలో ఉన్న మంత్రాలవ్వకి వినిపించింది.